హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు సండే, టైం 3 అయింది. అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ ఎ 3-day రైడ్ టువర్డ్స్ అరకు, ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్. ఏ డెస్టినేషన్స్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు మేము. స్పాట్ ప్లాన్ చేద్దామని. కానీ 3 days మస్ట్ అండ్ షుడ్ కవర్ చేయాల్సిన డెస్టినేషన్స్ డియోమలి ఒకటి. ఇప్పుడు సన్ రైజ్కి మడగడ వెళ్ళాలి. అండ్ డియోమలి, దాని తర్వాత చిత్రకూట్. ఇవి కాకుండా ఇంకా మిగతా ఎక్కడికి దొరికితే అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము 3 బళ్ళ మీద అంతే. ఎన్ఎస్, నాది అడ్వెంచర్, ఇంకా ట్రయంఫ్ స్క్రాంబ్లర్ ఒకటి. ఓకే, సో 3 అయింది. ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేయడానికి టైం పడుతుంది. అంతా బాగానే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఎర్లీగా వెళ్ళాలి. సన్ రైజ్కి ఉండాలి మనం అక్కడ. ఓకే, లెట్స్ గో. ఇదిగోండి బైక్ సార్, అడ్వెంచర్. వెనకాల టెంట్, టాప్ బాక్స్, ఫ్రంట్ ట్యాంక్ బ్యాగ్. ఎన్ఎస్ 200, అక్కడ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400XC. Ducati Scrambler. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400XC. ఓకే, గ్రిల్లో ఒకటి పెట్టించండి. ఏం కనిపించదు, చాలా నాయిస్ ఉంది చీకటికి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. సో ట్రిప్ ఏ 0 చేసాము. ఇది మన రైడ్ డిస్టెన్స్. ట్రిప్ బి నాకు ఫుల్ ట్యాంక్ది. ఓకే, 3:15 అయింది టైం. సో లెట్స్ గో. ఆల్రెడీ కోల్డ్ స్టార్ట్ అయిపోయి అన్నీ బాగానే ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ కూడా నిన్నే చేయించాము. ఓకే, లెట్స్ గో. పంచర్ అవ్వకూడదు మన బండికి, అది తప్ప మ్యాక్సిమం ఏ ప్రాబ్లం రాదని అనుకుంటున్నా. పంచర్స్ చెప్పలేం కదా, వీలైనంతవరకు చూసి నడుపుతాను, కంట్రోల్ చేసుకుంటాను అక్కడ బ్యాడ్ రోడ్లో నడపకుండా. ఆల్మోస్ట్ సన్ రైజ్ అయ్యేలా ఉంది. మరి టైం అయితే 6 అయింది. ఇప్పుడు దగ్గర 5:55 అంత అవుతుంది టైం. ఎంత టైమ్? 6 టైం, ఎగ్జాక్ట్గా 6 అయింది. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుంది. ఇది మడగడ వ్యూ పాయింట్. ఇక్కడ రావడానికి 2 రూట్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఒక రూట్ మరి నాకు బ్లాక్ అయిపోయినట్టుంది, కనిపించలే. గాలికొండ వ్యూ పాయింట్ దాటిన వెంటనే ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ నేను మిస్ అయ్యాను, మరి ఏమో తెలీదు. 3 times ఆ రూట్లోనే వచ్చా. ట్రాఫిక్ ఉండదు, బాగుంటుంది. చూడండి ల్యాండ్స్కేప్ మాత్రం. మీకు ఇంకా నాయిస్ వల్ల పెద్ద తెలీదు, నేను ట్రై చేస్తాను ఇంకా బాగా చూపించడానికి ఎడిట్లో. చాలామంది ఉన్నారు, పైగా ఈరోజు సండే కదా. ఇగో ఏమైనా నియర్ మిస్ అయిందా మీకు? నాకేమో మరి బోల్డ్ బొక్కల్లో పెట్టేసాడు వీడు. చలేస్తుందా? ట్రయంఫ్ అడ్వెంచర్. బాబా, ఇది మాత్రం దూల తీర్చేసింది. అందరిది వీల్ స్పిన్ అయిపోయి జారిపోయి పిలియన్ దిగిపోతే నేను మాత్రం హాయిగా నుంచుని వచ్చా. టైర్స్ మాత్రం టైర్స్ ట్రాక్షన్ కంట్రోల్ సూపర్ పర్ఫామ్ చేశాయి. ప్రాబ్లం ఏం రాలేదు కదా, బాగానే వచ్చిందా బండి? చాలు. తెలిస్తున్నట్టుంది. సో యాక్చువల్లీ మొత్తం 5 అనుకున్నాం, 2 డ్రాప్ అయిపోయారు, మేము 3 వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఒక పర్సన్ వస్తున్నారట. నాకు తెలిసి మేము బొర్రా జంక్షన్ దగ్గర ఉన్నప్పుడు తను స్టార్ట్ అయ్యారు. ఏ టైంకి వస్తారో, సన్ రైజ్ అయితే చూడలేరు. మేము 3కి స్టార్ట్ అయ్యాము, 3:15. కొంచెం స్లోగానే వచ్చాం కానీ ఎక్కడ డిలే అవ్వలే. సో బాగానే వచ్చాం. 3:15 స్టార్ట్ అయ్యి 6కి వచ్చామంటే 2 hours 40 minutes దగ్గర 5 నిమిషాలు బ్రేక్తో కలిపి బాగా వచ్చినట్టే. ఎందుకంటే ఇక్కడే చాలాసేపు పోతుంది మనకి బొర్రా జంక్షన్ నుంచి ఇక్కడికి రావడానికి. మంచం మొత్తం దిగుతోంది. బాబా సన్ రైజ్ అయిపోతుంది. ఎక్సలెంట్ ఉంటుంది అబ్బా చూడడానికి. కొంచెం పెద్ద హిల్ కదా, ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు దింసా డ్యాన్స్ చేస్తారనమాట. బాగుంటుంది, బోర్ కొట్టదు. ఇక్కడ ఇవాళ మధ్యలో స్పోర్ట్స్ లైక్ ఆర్చరీ, షూటింగ్ ఉంటుంది. బాగుంటుంది. నాకు అందుకే వంజంగి మీద ఇష్టం. కొంచెం బాగుంటుంది వంజంగి. మరీ ఓవర్ క్రౌడెడ్ అండ్ చిన్న ప్లేస్ అనమాట. అందుకే వంజంగి నేను ప్రిఫర్ చేయను. 2 సార్లు వెళ్ళాను కానీ 2 సార్లు బాగుంటుంది.
ఇది కూడా ఉయ్యాల. ఎంతో తీసుకుంటారో తెలీదు, 50-100 ఫోటో తీసుకోవచ్చు, కానీ బాగుంటుంది చూడ్డానికి. మొత్తం నిండిపోయారు జనాలు. ఎక్కడికి వెళ్ళాలి, ఏదో బొక్కలోకి వెళ్ళాలి. పదండి రా, ఆ బొక్కలోకి వెళ్దాం. ఫైనల్లీ ద సన్ రైజ్. భలే వచ్చిందబ్బా, షైనింగ్ బాల్ కొండలో నుంచి. సో చూడండి, ఇంకో మెంబర్ జాయిన్ అవుతున్నాడు అన్నా కదా, తను రావడానికి టైం పడుతుంది. సో ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకు, వీళ్ళు నైట్ నిద్ర పడుకోవాలన్నమాట కరెక్ట్గా. సో టెంట్ వేసాం, ఫస్ట్ టైం టెంట్. నాదేదో ఫస్ట్ టైం ఎలా వేయాలో కూడా ఇప్పుడే నేర్చుకున్నా. ఇగో బైక్స్ ఇక్కడే ఉన్నాయి. సన్ రైజ్ అటు వచ్చింది, ఇంకా ఇక్కడే వేసాం. ఎండ కావాలి వీళ్ళకని. ఇక్కడ అప్పుడే స్లీప్ వేసేస్తున్నాడు. సో కూర్చున్నాం, కాసేపు ఆగి టిఫిన్ తింటాము. తర్వాత ఇంకో పర్సన్ తను జాయిన్ అయితే తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాం. దీని తర్వాత నేను అనుకుంటుంది ఏంటంటే, ఒడిస్సా సిమిలిగూడకి వెళ్ళి, సిమిలిగూడ దగ్గర వాటర్ ఫాల్ ఉంటుంది, తలమిటింగ్ వాటర్ ఫాల్ అని. అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్ చూసుకుని తర్వాత లంచ్ చేసి వాటర్ ఫాల్, లేదా వాటర్ ఫాల్ చేసి లంచ్, ఏదో ఒకటి చేస్తాము. సో మేమైతే టెంట్లో చిల్ అవుతున్నాం. ఇక్కడ డ్యాన్స్ స్టార్ట్ చేశారు, డ్యాన్స్ రికార్డ్ చేస్తాను చూడండి. బాగుంటుంది. లోకల్స్ కూడా, అంటే టూరిస్ట్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇందులో. ఎండ ఘోరంగా కొడుతుంది, మామూలుగా కొడుతుంది. మంచి అయితే ఇంకా క్లియర్ అవ్వలే, మొత్తం మంచు ఉంది, ఇంకా మొత్తం మంచే. చూడండి బండి చూడండి, ఆసమ్ కనిపిస్తుంది. నిన్ను వాష్ చేద్దాం అనుకున్నాం నేను గణేష్, కానీ వద్దురా వేస్ట్, ఇక్కడ చేద్దాం మట్టి కొడుతుంది అంటే వినలేదు. చూడండి ట్రై చేయండి. రెడ్ 23 10 కొట్టాడు. కొట్టగారు పరిగెట్టుకుంటే చూసుకుంటాడు. 10 అరే రా. 56 పొరపాటుగా తగిలేసింది. 59. సో మనోడు 14 వేసాడు, 59 స్కోర్. ఇది లాస్ట్, ఇది తర్వాత నా రౌండింగ్ ఉంటుంది. కమాన్ స్టైల్ ఇలా పెట్టు, మధ్యలో చూసి కమాన్ కమాన్. ఇది బయటికి వెళ్ళిపోవాలట, రైట్ సైడ్ వెళ్ళిపోతేవారా. ఒకటి 60 వచ్చి. సో ఇప్పుడు నాది చూద్దాం, 15 వీడి స్కోర్ 60. గణేష్ది నా 60 దాటాలి. 15 ఆరోస్లో దాటకపోతే టిఫిన్ ఇప్పిస్తాడు, దాటకపోతే ఒక దోశ ఇప్పిస్తా ఒకటికి. ఓకే ఒకటికి చూద్దాం. నువ్వు ఆడట్లేదు కదా. ఇది చూడు, ఇటు వెళ్ళిపోద్దు చూడు. వణికేస్తున్నాడు ఏంటి. 5 ప్రజెంట్ 10 వేసాడు. 10 నాటికి స్కోర్ 40.
గణేష్ 20 లీడ్తో నడుస్తున్నాడు యాక్చువల్లీ. బ్యాక్ చేయాలి ఇంకో 5 5 ఉన్నాయి, 5 21 కొట్టాలి. 21 కొట్టాలమ్మా చిన్న, 20 కాదు. 5 కొట్టినా 25 అయిపోతుంది. చూద్దాం ఏం చేస్తాడు. 3 కొడితే మాత్రం 15. నాకు దోశ ఇప్పిస్తాడో లేదో చూద్దాం ఈరోజు. 51 46 అన్నావు కదా. 51 ప్లస్ 6 62 ఇద్దరు ఎదవలు. సారీ 52 లెక్కలు రావు. 52 బాబు చిన్న లాస్ట్ 2 ఇంకోటి ఉందా కాకుండా ఒకటి ఉంది అది. ఒరే వేస్తాడు కదరా 5 లాస్ట్. లేదు నాన్న, 3 కదా నాన్న. సరేలే 52 60 లాస్ట్. ఒరే ఎక్కువ వేస్తాడు నిజంగానే. రికార్డ్ చేయి. స్టైల్లో కొట్టు. ఆల్రెడీ 60 డ్రా అయిపోయింది మా ఇద్దరిది. ఇంకొక బాణం మిగిలింది అడిగి. ఈ బాణం బొక్క అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. ఈ బాణం అరే అట్లీస్ట్ ఒకటి వచ్చినా గెలుస్తారు రే, చూసుకొని చెయ్యి. 66. సో 66 మెజారిటీతో నేనే గెలిచాను, 6 పాయింట్స్ లీడ్తో. సో మావాడు ఫస్ట్ది కింద నుంచి వేసాడు, రెండోది పై నుంచి వేసాడు, మూడోది 8 వేసాడు గుడ్డిగా. సారీ రెండోది 8 వేసాడు, మూడోది పై నుంచి వేసాడు, నాలుగోది ఎల్లో పైన తగిలింది, ఐదోది ఏమో కింద ఆరెంజ్ తగిలింది, ఇంకోటి గుడ్డిగా బ్రౌన్ రెడ్ తగిలే. దాన్ని పట్టుకోరా, ఎక్కడ పట్టుకో. మావాడు ఎల్లోకి ఏం చేస్తున్నాడు. సో గాయ్స్ అయిపోయింది ఆర్చరీ ఆడేసాము. ఇంకా బెలూన్ అండ్ రైఫిల్ షూటింగ్ అంతేం ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు ఇంకో బ్రో ఉన్నారు కదా, ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇక్కడ ఆఫ్ రోడ్ ఉంటుంది, కొంచెం రోడ్ బాగోదు, చీకటిగా ఉందని చెప్పి మంచిగా ఏం కనిపించలేదని చెప్పి అక్కడ రికార్డ్ చేయలేదని వచ్చాం. కానీ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా రండి, ఎస్పెషల్లీ వీకెండ్స్లో. రోడ్ చాలా స్టీప్ ఉంటుంది, పిలియన్ ఉంటే కొంచెం కష్టం, స్లిప్ అయిపోతాయి టైర్స్. సో ఏం చేస్తారు, జాగ్రత్తగా రండి అంతే. లోడ్ ఎక్కువ ఉంచుకోవద్దు బండి మీద, రేర్ టైర్ స్లిప్ అయిపోతాయి. సో బ్రో కూడా జాయిన్ అయిపోతున్నాడు ఇప్పుడు. లంచ్ బ్రేక్ఫాస్ట్ అలా చేసి విల్ అగైన్ గో టు ఒడిస్సాలో ఫస్ట్ లంచా లేకపోతే వాటర్ ఫాల్కి వెళ్ళి తర్వాత లంచ్ చేస్తాం మోస్ట్లీ. తర్వాత ఈరోజు డియోమలిజా ఎండ్, రేపు మేబీ చిత్రకూట్. ఓకే, సో ఆఫ్ టు బ్రేక్ఫాస్ట్ నౌ, బాయ్. ఇది ఒడిస్సా బార్డర్ అన్నమాట. ఓకే, అరకు నుంచి మనం వెళ్తున్నప్పుడు, అరకు అనేది ఆంధ్ర ఒడిస్సా బార్డర్ దగ్గర ఉంటుంది. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ బార్డర్. ఇది వెల్కమ్ ఒడిస్సా బోర్డ్. సో చాలామంది అరకు బాగుంటుంది అని అరకు వరకు వచ్చి చూసి వెళ్ళిపోతారు. కానీ అరకు ఎంత బాగుంటుందో, అరకు దాటి ఈ రోడ్, ఈ ఒడిస్సా అరకు టు కోరాపుట్ రోడ్ వెళ్తారో వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఈ రోడ్ ఎంత బాగుంటుంది, కోరాపుట్ ఎంత బాగుంటుంది అని. కోరాపుట్ అనేది చాలా మంచి ప్లేస్, చాలా బాగుంటుంది. డియోమలి కూడా అక్కడే ఉంటుంది. ఓకే, లిటరలీ ఈ డ్రైవ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ వింటర్స్లో ఇంకా రైనీ సీజన్స్లో. ఫీల్డ్స్, గ్రీనరీ మధ్యలో ఒక రోడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రోడ్ నాకు చాలా ఇష్టం. కొంచెం చిన్నది, చిన్న స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కానీ చాలా బాగుంటుంది డ్రైవ్, ఎంజాయ్ చేయొచ్చు. అందుకే అరకు ఎప్పుడు వచ్చినా నేను ఒక్కడనే ఈ రోడ్ వెళ్తాను అనమాట. ఈ రోడ్ తీసుకుంటాను, కోరాపుట్ వరకు వెళ్ళి రిటర్న్ అవుతా. లాంగ్ ఉంటుంది, దగ్గర 100 కిలోమీటర్స్ పైన ఉంటుంది, బట్ స్టిల్ చాలా బాగుంటుంది డ్రైవ్ అని చెప్పి రిలాక్సింగ్గా వెళ్ళి వస్తా. చాలా బాగుంటుంది. కోరాపుట్ అనేది మాత్రం వింటర్లో ఎక్సలెంట్ ఉంటుంది. పుట్సెల్, డియోమలి మౌంటైన్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో ఎప్పుడైనా కుదిరినప్పుడు ఎస్పెషల్లీ బైక్ మీద వస్తే ట్రై చేయండి ఈ రోడ్. చూడండి ఎంత బాగుందో. ఈ రోడ్స్ కొన్ని ఇలాగే ఉంటాయి, మొత్తం చెట్లులాగా క్లోజ్ చేసేసి, అండ్ లేక్ పక్కన వాటర్ బాడీస్ ఉంటాయి కొన్ని చోట్ల. చాలా బాగుంటుంది. ఇప్పుడు రోడ్ పాడైపోయింది, ముందు రోడ్ బాగుండేది యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ వచ్చాను నేను, దాని ముందు ఇయర్ వచ్చాను, మధ్యలో కూడా చాలాసార్లు వచ్చాను. బాగుండేది రోడ్, ట్రక్స్ కన్స్ట్రక్షన్స్కి పాడైపోయింది.
ఈ బ్రిడ్జ్ నుంచి కూడా మనం పాడేరు వెళ్ళొచ్చు. ఒక రూట్ ఉంది. మనం పాడేరు నుంచి అరకు రావాలంటే దగ్గర దగ్గర 70 కిలోమీటర్స్ ఎంత ఉంది. కానీ ఈ షార్ట్ కట్ వాడితే మనకి చాలా తగ్గిపోతుంది అనమాట. ఒక 40 కిలోమీటర్స్ ఎంతో 30-40 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. మేము తారాబు వెళ్ళినప్పుడు అదే చేసాం. వర్షం పడిపోతుంది, చాలా దూరం అయిపోతుంది పాడేరు టు అరకు అంటే ఈ రూట్ తీసుకున్నాం. చాలా టైం సేవ్ అయింది మాకు. ఎందుకంటే మొత్తం వర్షంలో తడిసిపోయి ఉన్నాం కదా, లేట్ అయిపోతుంది. ఇంకా బండిలో ఫ్యూయల్లో ఉంది స్క్రాంబ్లర్లో, ESD స్క్రాంబ్లర్లో. సో ఒడిశా బార్డర్ నుంచి అరకు ఎంటర్ అయితే చాలా దగ్గర. చూడండి ఎంత బాగుందో, బ్లూ కలర్ రిఫ్లెక్షన్, స్కై సేమ్ కలర్, చాలా బాగుంది ఈ రిఫ్లెక్షన్ చూడడానికి. ఇంకా కొంచెం రైనీ సీజన్ ఎండింగ్లో వచ్చారనుకోండి మీరు, ఫుల్ గ్రీనరీ ఉంటుంది, ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కోరాపుట్, డియోమల్లి ఈ ప్లేసెస్. చూడండి ఎంత బాగుంది. బ్రిడ్జ్ కూడా కొత్తగా సున్నం వేశారు. చాలా బ్లూ ఉంది, మొత్తం బ్లూ వాటర్ అండ్ బ్లూ స్కై. ఐసో అయిపోయింది మొత్తం. చూడడానికి మాత్రం ఎక్సలెంట్ ఉంది. గాయస్, మనం వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకున్నాం ఈరోజు, కానీ స్టే దొరకడానికి పెద్ద తలనొప్పి అయిపోయింది అనమాట. 1 hour 1.5 hour నుంచి ఎదుగుతున్నాం. స్టే అన్నీ ఫిల్ అయిపోయి లేదా అవైలబుల్ లేవు అని చెప్తున్నారు. లాస్ట్కి ఒకటి మాట్లాడాము, ఫోన్ చేసి ఉంది అన్నారు. సో రేటింగ్ తక్కువ ఉన్న వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం, వెళ్తే తెలుస్తుంది. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్, 3-4 minutes. ఇది సెమ్లి కూడా మనం ఉన్నది కోరాపుట్ దగ్గర ఉంటుంది. ఓకే, డియోమల్లి ఇక్కడే ఉంటుంది. టలమిటింగ్ వాటర్ఫాల్ అని వెళ్దాం అనుకున్నాం కదా, కొంచెం లేట్ అయిపోతుంది. పైగా ఈరోజు అందరినీ ఓవర్ ఎగ్జైట్ చేయాలనిపించలేదు నాకు. అనవసరంగా ఎగ్జాస్ట్ అయిపోవడం ఎందుకు. రేపు కొంచెం పెద్ద ప్లానే ఉంది. పైగా రేపు కూడా తీరద్గర వెళ్దాం మ్యాక్సిమం. అది వాటర్ఫాలే కదా, తడవచ్చు. సో రిటర్న్లో ఇది ఆలోచిద్దాం అనుకున్నాం. అందుకే ఈరోజు రెస్ట్ సజెస్ట్ చేస్తున్నాను నేను. ఈ రోజుకి హైలైట్ అయితే సన్ రైజ్. చాలా బాగుంది. స్లోగా అలా బయటకు వచ్చాడు సూర్యుడు, ఎక్సలెంట్ ఉంది. మార్నింగ్ డ్రైవ్ కూడా మంచిలో భలే ఉంది, కొంచెం ఆఫ్ రోడ్. అది కదా, ఇప్పుడు రూమ్కి వెళ్ళి అందరూ కొంచెం రిలాక్స్ అయ్యి, నిద్ర లేదు యాక్చువల్లీ. ఒకరికేమో టైఫాయిడ్ వచ్చి తగ్గింది రీసెంట్గా 2 days బ్యాక్. గణేష్కి, ఆయుష్కి అయితే నిద్ర కూడా లేదు, నిద్రపోలేదు వాళ్ళు. నిన్న 10:30కి అంత పడుకున్నాం, 2కి 1:30కి లేచి రెడీ అయిపోయాం. 1:30కి లేచి రెడీ అయ్యి 3కి బయలుదేరాము. అంతే, నిద్రలు కూడా ఎక్కువ ఎవరికి. సో ఎందుకు ఈరోజు రెస్ట్ తీసుకోండి బెస్ట్. రేపు ఎల్లుండి కూడా మనం ఎలాగో తిరుగుతూనే ఉంటాం కదా అని చెప్పి సజెషన్. మ్యాక్సిమం అదే ఫాలో అవుతాము. సో అంతే గైస్, దిస్ వీడియో ఎండ్స్ హియర్. రేపు విల్ గో టు చిత్రకూట్, ఛత్తీస్గఢ్. జగదల్పూర్ దగ్గర ఉంటుంది ఛత్తీస్గఢ్లో. చాలా బాగుంటుంది చిత్రకూట్ వాటర్ఫాల్. అది దిగడానికి ఉండదు, జస్ట్ వాటర్ఫాల్ డైరెక్ట్గా వాటర్ బాడీలోకి పడుతుంది. బోటింగ్ ఉంటుంది. ఆల్రెడీ 2 times వెళ్ళా. ఓకే, ఫైన్ గైస్, సీ యూ టుమారో. Until then, bye-bye.